వెల్కమ్ టు జేపీ న్యూస్. రైతే దేశానికి వెన్నుముక, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పార్టీ కార్యదర్శి కందుకూరు నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణిరెడ్డి అన్నారు. కందుకూరులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని తెలిపారు. రైతుల అభివృద్ధికి పథకాలు, సబ్సిడీలు, సాగునీటి సౌకర్యాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి, పీడీ గారికి, ఇక్కడికి చేసినటువంటి అధికారులకు, నాయకులకు కూడా పేరు పేర నమస్కారాలు. మనకు ఎన్నికల హామీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, ఎందుకంటే ఆరుగాలకు కష్టపడి రైతు పంట పండిస్తేనే ప్రతి ఒక్కరు కూడా 5,000 నోట్లోకి పోయే పరిస్థితి. కాబట్టి రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అట్లాగే విధంగా చెప్పిన మాట ప్రకారం ప్రతి రైతుకి 2025-26 సంవత్సరానికి గాను మొదటి విడతగా ఆగస్టు 2వ తారీఖున జమ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ విడతగా నవంబర్ 19వ తారీఖున, 3వ విడతగా మార్చి 13వ తారీఖున మొదటి సంవత్సరం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో. వాటిలో 6,000 రూపాయలు సంవత్సరానికి మనకు కేంద్ర ప్రభుత్వం నిధులైతే 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రైతులకి ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే కాకుండా మనకు రైతులకి ప్రతి ఒక్క విడత కూడా ఇప్పుడు మళ్ళీ మనకు ఎడగారు పెట్టున్నారు. రైతులకి సేద్యం పనులకి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క విడత కూడా మనకు అందించడం జరుగుతూ ఉంది. మన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి కూడా మనకు రైతు కొనుగోలు కేంద్రాలను కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే 24 గంటల్లో రైతుల అకౌంట్లో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మనకు రైతులందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల్లో రైతులకి ఎటువంటి మన పరికరాలు కూడా, వ్యవసాయ పనిముట్లు కూడా అందిన దాఖలాలు లేవు. గతంలో 2014-19 వరకు చూసుకున్నట్లయితే మనకు రైతు రథాల కింద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా మనకు సబ్సిడీలో ప్రతి ఒక్క రైతుకి అందిస్తున్నారు. అలాంటి పరికరాలన్నీ కూడా ఏది లేకుండా గత 5 సంవత్సరాలు మనం గడిపేశాం. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే రైతులు సుభిక్షంగా వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్లు కావచ్చు, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు కావచ్చు, అన్ని సబ్సిడీలు అందిస్తూ డ్రోన్లు కూడా, అంటే నూతన పరికరాల ద్వారా మనకు డ్రోన్స్ ద్వారా మందుల్ని పిచికారీ చేసేదానికి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసేందుకు డ్రోన్లు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క పరికరాలు కూడా, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తీసుకొచ్చి మనకు సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు కూడా స్టాల్స్ పెట్టున్నారు. అక్కడ మనకు ఎక్కువ ఎరువులు వేయకుండా, మన ఆరోగ్యాలు ఇబ్బంది పడకుండా, మనకు ఆరోగ్యం బాగుండేలాగా కూడా మనకు రసాయన ఎరువులు లేకుండా మనం తయారు చేసిన కషాయాల ద్వారా కూడా మన రైతులు పండించుకునే దానికి కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా రైతులకి గుర్తుపెట్టుకునే ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, రైతులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనకు పనిచేసే ప్రభుత్వానికి తోడుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. నాకు అవకాశం ఇచ్చిన